అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్, ఏఆర్టీ మెథడ్స్ అనమాట. ఐవీఎఫ్, ఇక్సీ. ఈ ఐవీఎఫ్లో ఏంటంటే మనము అమ్మాయికి ఇంజెక్షన్స్ అవి ఇచ్చి ఓవులేషన్ బాగా ఒక్కొక్కటే రిలీజ్ అవుతుంది కదా, వీళ్ళలో 3-4 రిలీజ్ అయ్యేలాగా మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 14th డే ఆ రిలీజ్ అయిన తర్వాత ఓవా రిట్రీవల్ అని చెప్పి స్కానింగ్ గైడెన్స్లో మనం ఆ ఓవాని బయటకు తీస్తాం. అవన్నీ మైక్రోస్కోపికల్ స్ట్రక్చర్స్ అనమాట, మన కంటికి కనిపించవు. మైక్రోస్కోప్లో చూసి ఆ ఓవాని తీసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ కూడా తీసి రెండింటిని అండర్ దీనిలో మనం పక్కన పెట్టినప్పుడు ఐవీఎఫ్లో అవి రెండు కలిసి మనకి నెక్స్ట్ డే చూస్తే ఎంబ్రియో లాగా ఫామ్ అయి ఉంటాయి. అప్పుడు ఆ ఎంబ్రియోస్ తీసి కొంచెం మంచి స్టేజ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి యొక్క గర్భసంచిలో పెడతాం. దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్. టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్లో రెండింటిని అవి కలుసుకోవడము, ఎంబ్రియో ఫామ్ అవ్వడము, దాన్ని తీసి మళ్ళీ గర్భసంచిలో మనం పెట్టడం, దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. ఇది కాకుండా ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్ఫ్యూషన్. ఇదేంటంటే ఇందులో మనమే రెండింటిని స్పర్మ్ ఓవా రెండింటిని పట్టుకొని ఆ స్పర్మ్ని ఓవాలోకి గుచ్చుతాం. గుచ్చి మనమే రెండింటిని కలిసేలా చేస్తాం. కాబట్టి ఇందులో మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మనకి 60 to 70% సక్సెస్ రేట్ ఇక్సీలో ఉంటుంది. అదే ఐవీఎఫ్లో అనుకోండి ఓన్లీ 40 to 50% ఉంటుంది. ఇలా చేసి దాన్ని ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత మంచివి ఏ ఎంబ్రియోస్ ఉన్నాయో చూసి క్వాలిటీవి మనం గర్భసంచి లోపల పెడతాం. దీన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్ఫ్యూషన్ అంటాం. ఇది ఇంప్లాంట్ అయిన తర్వాత మళ్ళీ 2వ రోజు 3వ రోజు చూసి హార్మోన్స్ కూడా బీటా హెచ్సిజీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అవి కూడా చూసుకొని స్కానింగ్స్ చూసుకొని అంతా ప్రోగ్రెస్ అవుతుంది, మంచిగా ఫామ్ అయ్యి హార్ట్ బీట్ వస్తుంది, శాక్ వస్తుంది, ఫీటల్ పోలు హార్ట్ బీట్ అంటే ఇంకా రెగ్యులర్గా బాగుంది ప్రెగ్నెన్సీ అని అర్థం. కానీ కొంతమందిలో 1-2 ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఏఆర్టీ టెక్నిక్స్లోని ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయండి. కాబట్టి అవన్నీ కూడా చూసుకొని మనం ఒక 6 weeks 10 weeks వరకు కూడా కొంచెం సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.